హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఏపీలో తెలంగాణలో డిఎస్సి టెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ముందుగా నా బెస్ట్ విషయం చెప్తా ఉన్నాను. నా పేరు డి మోహన్, స్కూల్ అసిస్టెంట్ ఆఫ్ ఇంగ్లీష్, పీసీఆర్ గవర్నమెంట్ హై స్కూల్, చిత్తూరు. సో మామూలుగా టెట్ డిఎస్సి అంటే దీన్నే ఆంధ్ర సివిల్స్ అనేవాళ్ళు ఇంతకుముందు. అంటే ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ సివిల్స్కి ఎలాగైతే కాంపిటీషన్ ఉంటుందో అంతకన్నా ఎక్కువ కాంపిటీషన్ ఇక్కడ డిఎస్సికి కానీ టెట్కి కానీ ఉంటుంది. ఎందుకంటే కొన్ని లక్షల మంది బిఎడ్ కానీ డిఎడ్ కానీ కంప్లీట్ చేసుకొని డిఎస్సిలో జాబ్ ఎలాగైనా ఈ ఆంధ్ర సివిల్స్ తెలంగాణ సివిల్స్ అనే ఈ డిఎస్సిని అచీవ్ చేసి సక్సెస్ అయ్యి గవర్నమెంట్ టీచర్ పోస్ట్ కొట్టాలని చెప్పి చాలామంది ఎగ్జైట్మెంట్తో ట్రై చేస్తూ ఉంటారు. సో ఇది ఒక ప్రెస్టీజియస్ ఎగ్జాము. ఇలాంటి ఎగ్జామ్ని మనము సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అయితే సీదా వాళ్ళు కూడా, అంటే బిలో యావరేజ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా దీంట్లో బాగా చదువుకుంటే కొద్దిగా సీరియస్గా ప్రిపేర్ అయితే కంపల్సరీ మంచి ర్యాంక్తో జాబ్ కొట్టేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దానికి ఎగ్జాంపుల్ నేనేమి ఒకేసారి నాలెడ్జబుల్ పర్సన్గా కానీ లేకపోతే వెనకాల బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కానీ ఇలా ఉండి నాకు జాబ్ రాలేదు. నేను అచీవ్ చేసిన నా జాబ్ని నేను సంపాదించుకున్న దాన్ని నేను పడిన కష్టాలు, నా స్ట్రగుల్స్ ఒకసారి మీరు తెలుసుకుంటే అది నిజంగానే మీకు ఒక పెద్ద మోటివేషన్గా యూజ్ అయ్యి మీరు డిఎస్సికి చాలా హ్యాపీగా ప్రిపేర్ అయ్యేదానికి కొంచెం మోటివేషను ఇస్తుందని చెప్పేసి నేను చెప్తున్నాను. నేను మామూలుగా 10th కంప్లీట్ చేసింది 98లో. సో 98లో 10th కంప్లీట్ చేసిన తర్వాత దాదాపు 13 ఇయర్స్, అంటే దాదాపు 2011 దాకా టోటల్గా స్టడీస్ని డిస్కంటిన్యూ చేసేసి ఇంటర్ సెకండ్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతే దాన్ని అక్కడితో డిస్కంటిన్యూ చేసేసి నేను ఒక షాప్లో పనిచేసిన తర్వాత ఎగ్స్ తీసుకొని పోయి షాప్కి వేసిన తర్వాత వేరే బట్టల షాప్లో పనిచేసిన, లాస్ట్కి రెస్టారెంట్లో సర్వర్గా కూడా పనిచేసిన. 2011 దాకా ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏమరా అంటే 2008లో ఎప్పుడైతే 2008లో మా ఇంట్లో వాళ్ళు నాకు మ్యారేజ్ చేసినారు. అంటే ఇంకా చదువుకు పనికిరాడు, ఏదో షాపులకి అక్కడక్కడ రెస్టారెంట్లో పని చేసుకుంటా అన్నాడు అని చెప్పి నీ బతుకు నువ్వు చూసుకో, మాకు సంబంధం లేదని చెప్పేసి ఒక అమ్మాయిని తీసుకొచ్చి నాకు మ్యారేజ్ చేసినారు 2008లో. సరే 2008 దాకా కొంచెం ఫ్రీగా ఉన్నాను. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా బర్డెన్ ఎక్కువైపోయింది. షాపుకి పోతే ఎంత ఇస్తారు, మంత్లీ ఒక 2000-3000 ఇస్తారు. ఆ 2000-3000తో భార్యని పోషించాలి. తర్వాత పిల్లలు ఒక 2 ఇయర్స్ కంతా 1.5 ఇయర్ కంతా ఒక బాబు పుట్టాడు. తర్వాత 1.5 ఇయర్కి ఇంకొక బాబు పుట్టాడు. సో 2 బాబులు, నా భార్య, నేను. సో ఈ 4 మెంబర్స్, మా మదరు, ఫాదరు, వీళ్ళందరూ కూడా కలిసి 6-7 మెంబర్స్ ఉండేవాడు. ఇంతమందిని పోషించాలి. అక్కడ వచ్చే జీతమేమో సరిపోదు. ఇంట్లో ఎప్పుడు చూసినా వేధింపులు. నాకు అంటే భార్య విషయంలో కాదు, భార్య నాకు చాలా కోఆపరేట్ చేసింది. ఆమె లేదంటే నేను ఈరోజు స్కూల్ అసిస్టెంట్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పుకునేంత సీన్ నాకు లేదు. సో ఇంట్లో వాళ్ళు నువ్వేం చేస్తావు, ఏం సంపాదిస్తున్నావు, నువ్వు ఇంత 2000-3000 తెస్తే ఇంటికి ఏం సరిపోతుందని చెప్పేసి చాలా ఇన్సల్ట్ చేసేవాళ్ళు. ఆ అవమానాలన్నీ కూడా భరించినాము. 3 ఇయర్స్ తర్వాత ఏం చేయాలని చెప్పేసి ఒక వైన్ షాప్లో వెయిటర్గా పనిచేసేదానికి అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది వెయిటర్గా నన్ను చూసినప్పుడు మా బంధువులు కానీ వీళ్ళందరూ కూడా ఇన్సల్ట్ చేసినారు. వీడేదో చదువుకుంటాడు అది ఇదంటే వీడు వైన్ షాప్లో పనిచేస్తా అన్నాడు వీడికి అని చెప్పేసి చాలా తక్కువగా ఇన్సల్ట్ చేసి చూసినారు. సరే నేను వైన్ షాప్లో పనిచేసినాను కానీ, వెయిటర్గా పనిచేసినాను కానీ, అక్కడ ఎవరు ఏం పని చెప్పినా చేసేవాడిని కానీ పని ఎప్పుడు కూడా నేను వైన్స్ జోలికి పోవడం కానీ లేకపోతే దాన్ని అలవాటు చేసుకోవడం కానీ ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే నాకు ఎప్పుడు చూసినా రెస్పాన్సిబిలిటీ గుర్తొస్తుంది, మా భార్య గుర్తొస్తుంది, పిల్లలు గుర్తొస్తున్నారు.
ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు. ఇంట్లో వాళ్ళు ఒక పక్క అవమానాలు చేస్తారు. నువ్వు డబ్బులు సంపాదించడం లేదు, నువ్వు ఎందుకు పనికి రావు అని చెప్పి ఇన్సల్ట్ చేస్తా అంటే దాని మీద ఉంది తప్ప నాకు అట్లా తాగడం కానీ లేకపోతే ఇంకోటి కానీ బ్యాడ్ హ్యాబిట్స్ అనేది ఏమి నాకు అలవాటు కాలేదు. తర్వాత కొన్ని రోజులకి పిల్లలు పుట్టారు. వాళ్ళు ఎల్కేజీ అలా చదివారు, చదువుతూ ఉన్నారనమాట అంగన్వాడీ స్కూల్లో. మా భార్యకి ఒక లక్ ఏమంటే అంగన్వాడీ మినీ అంగన్వాడీ వర్కర్గా ఆమెకి 2011లో ఒక చిన్న జాబ్ దొరికింది. సో అది నాకు చాలా ప్లస్ అయింది. ఎందుకంటే అంతవరకు 2000 3000తో అసలు అడ్జస్ట్ కాలేకపోయిన నేను ఎక్కడెక్కడో తిరిగి పనిచేసి రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేసి మా బంధువుల ముందర ఎన్నో అవమానాలు ఫేస్ చేసిన నేను మా భార్యకి ఆ చిన్న జాబ్ వస్తే కొద్దిగా ఊరట ఇచ్చినట్లయింది. ఆ పాపకి స్టార్టింగ్ 1250 రూపాయలు ఇచ్చారు. సో దాంతో కొద్దిగా పర్లేదులే ఊరట లభించిందని చెప్పేసి ఆ రెస్టారెంట్లో పనిచేస్తా అంటే ఒక్కరోజు అనుకోకుండా ఎవరైతే బిఎడ్ డిఎడ్ కాలేజీలు ఉన్న ఒక ఓనర్ చంద్రశేఖర్ రెడ్డి అని, ఆయన నాకు గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు. ఆయన వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు అక్కడ డ్రింక్ చేయడానికి వచ్చారు. సో ఆయన్ని ఎక్కడో ఇంతకుముందు క్యాలెండర్లోనో ఎక్కడో చూసినట్లు గుర్తొచ్చి, సార్ మిమ్మల్ని ఎక్కడ చూసాను సార్ అని అడిగితే ఆయన నాది బిఎడ్ డిఎడ్ కాలేజ్ ఉంది అని చెప్పి చెప్పారు. నిజంగా నాకు తెలియదు ఫ్రెండ్స్, అంతవరకు టీచర్ అవ్వాలంటే ఏమి చదవాలని కూడా నాకు తెలియదు. ఇంటర్లో సెకండ్ ఇయర్లో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యి డిస్కంటిన్యూ చేసిన వాడిని నేను. దాదాపు 14 years స్టడీస్ని డిస్కంటిన్యూ చేసిన వాడిని నేను. నాకు అసలు చదవాలనే ధ్యాస లేదు, చదువుని కంటిన్యూ చేయాలనే ఇది లేదు, అంత పరిస్థితి లేదు. ఎంతసేపు అయినా ఒక 10 రూపాయలు సంపాదిస్తే ఇంట్లో వాళ్ళకి ఎత్తుకొని ఇస్తే ఈ ఉండే ప్రాబ్లమ్స్, వాళ్ళ కడుపు నిండా తిండి పెడితే చాలు, ఉండే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తే చాలు అనేంత ఇది ఉంది. వేరే ఆదాయం ఏమీ లేదు. మా మదర్ ఫాదర్ చదువుకున్నారంటే వాళ్ళు ఎవరు చదువుకోలేదు. అట్లానే అర్థం చేసుకుంటారంటే వాళ్ళు అర్థం చేసుకోరు. ఎంతసేపు మగాడుగా పుట్టిన తర్వాత సంపాదించాలి, వాడు ఇంత సంపాదిస్తున్నాడని వేరే వాళ్ళ విషయాలు చెప్పి నన్ను ఇన్సల్ట్ చేసేవాళ్ళు. కానీ మేము వీడిని చదివించినామా లేదా, వీడికి ఎంత ఖర్చు పెట్టినాము, వీడు చదువుకోవడానికి మనం హెల్ప్ అయినామా లేదా అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడూ ఆలోచన చేయలేదు. నాకు ఇది మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. సరే, ఇట్లా జరిగిన తర్వాత ఆయనతో అప్పుడప్పుడు కస్టమర్గా వచ్చేవాడు, ఆయనకి నేను సర్వీస్ చేసేవాడిని వెయిటర్గా. ఒక్కరోజు ఆయన అడిగాను, సార్ టీచర్ ట్రైనింగ్ చేయాలంటే ఏం చేయాలి సార్, టీచర్ జాబ్ రావాలంటే అంటే ఆయన నన్ను ఒకసారి ఎగాదిగా చూసి ఏం చదువుకున్నాను అని అడిగాడు. నేను ఇంటర్ డిస్కంటిన్యూ సార్ అంటే, కనీసం డిఎడ్ చేయాలంటే ఇంటర్మీడియట్ చదువుకోవాలని చెప్పేసి ఆయన చెప్పాడు నాకు. సరే, ఇంటర్ కంప్లీట్ చేసుకోలేదని చెప్పేసి అది ఎందుకో నాకు అనిపించింది. అప్పటికే నా ఏజ్ ఎంత అంటే 32. సో నీ ఏజ్ ఎంత అని అడిగాడు ఆయన. 32 అని చెప్పాను. 32 yearsలో నువ్వేం చేస్తావు అని చెప్పి ఆయన నన్ను అన్నాడు. సరే, ఆ మాటను అక్కడితో వదిలేసాను. అది ఎందుకో నాకు టీచర్ ట్రైనింగ్ ఇంటర్ ఉంటే టీచర్ ట్రైనింగ్ చేయొచ్చు అని చెప్పి ఆయన చెప్పిన మాటలు ఎందుకో బలంగా పనిచేసింది. నేను కూడా టీచర్ ట్రైనింగ్ చేస్తే బాగుండు కదా అని చెప్పేసి అనుకొని ఎప్పుడు చూసినా దాని గురించి విపరీతంగా ఆలోచించేవాడిని. మా భార్యతో చెప్పిన ఇంటికి వెళ్ళి, ఆమె సరే ఏమైనా పాసిబిలిటీ ఉంటే చూడు అని చెప్పి అనింది. అయినా కూడా ఈ ఏజ్లో నీ వల్ల అవుతుందా అని చెప్పి ఆమె అంటే చూద్దాం అనుకొని నేను ఏం చేసినానంటే ఇంటర్లో ఏదైతే సబ్జెక్ట్ ఫెయిల్ అయినానో దాన్ని కట్టి రాసి 2011లో ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాను. జూన్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆయన మళ్ళీ అప్పుడప్పుడు కస్టమర్గా మా ఏదైతే రెస్టారెంట్ ఉందో బార్కి వస్తూ ఉంటే ఆయన్ని పోయేసి మళ్ళీ ఆప్యాయంగా నేనే పలకరించి, సార్ ఇప్పుడు నేను ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాను సార్, నేను డిఎడ్ చేసేదానికి ఎలిజిబుల్లే కదా సార్ టీచర్ ట్రైనింగ్ చేసేదానికి అంటే, అవును ఎలిజిబుల్లే, కానీ నీ ఏజ్ 32 అయింది, ఇప్పుడు 2011 ఇది. ఈ 2011th ఇయర్లో అకార్డింగ్ టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డిఎడ్ పోస్టులన్నీ కూడా మొత్తం హెచ్డి పోస్టులన్నీ కూడా డిఎడ్ వాళ్ళకే ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క సీటు 2 lakhs పోతా ఉంది. సో 2 లక్షల రూపాయలు ఒక్క సీటు పోతా ఉంది డిఎడ్ సీటు. సో ఇలాంటప్పుడు నువ్వు 2 లక్షలు కట్టి చదవలేవు. డైట్ సెట్ ఎంట్రన్స్కి నీకు అప్లికేషన్ తీసుకొచ్చి ఇస్తాను, రాయి. నువ్వు ఇక్కడున్నావు, దాదాపు 14-15 years డిస్కంటిన్యూ చేసినావు ఇంటర్ తర్వాత. ఇప్పుడు నీ వల్ల ఏమవుతుంది, దాని ఆంధ్ర సివిల్స్ అంటారు డిఎస్సిని,
దాంట్లో నువ్వేమి పాస్ అయ్యి నువ్వు మెరిట్ లిస్ట్లో వచ్చి నువ్వు అన్నీ రాయాలి కదా, టెట్ ఉంది, డిఎస్సి ఉంది, ఇవన్నీ చెప్పి అని చెప్పేసి లిస్ట్ చెప్తా అంటే నాకు ఎక్కడో అవన్నీ చెప్తా ఉన్నా కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే ఎలాగైనా సరే మనం టీచర్ ట్రైనింగ్ చేయాలి, అది ఏమైనా సరే అని నా మనసులో ఎందుకో ఒక ముద్ర పడిపోయింది. సరే పాపం ఆయన డైట్ సెట్ అప్లికేషన్ తెచ్చి ఇచ్చాడు, ఫిలప్ వేసినాను. అప్పుడు ఎలా అంటే ఇలా ఆన్లైన్ ఇవంతా ఏం లేదు, హాల్ టికెట్ డైరెక్ట్గా ఇంటికి వస్తుంది. నేను అప్లై చేసినాను కానీ ఆయన తర్వాత నాకు కనపడలేదు, నేను మర్చిపోయినాను. హాల్ టికెట్ రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు నైట్ ఈవినింగ్ హాల్ టికెట్ ఇంటికి వచ్చిందని చెప్పేసి మా వైఫ్ ఆ రోజు నైట్ ఇంటికి వెళ్తే చెప్పింది. నా డ్యూటీ ఎలా ఉంటుందంటే మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 12:30 దాకా ఉంటుంది. అంటే బారు 12:30 దాకా వర్క్ చేస్తుంది కాబట్టి అక్కడ వాళ్ళకి నేను సప్లై చేసి సర్వీస్ చేసేసి 12:30కి చిత్తూరు నుంచి మా ఊరికి రావాలంటే 25 కిలోమీటర్స్. ఒక పాత బైక్ ఉంటే ఆ బైక్లో లైట్లు కూడా ఉండవు. అలాంటి బైక్లో ప్రతిరోజు నేను 12:30కి అక్కడ బయలుదేరి 1:30కి మా ఇంటికి వచ్చేవాడిని. ఆ 1:30కి వచ్చి మళ్ళీ 5:30కి 4:30కి అంతా లేచి మళ్ళీ వేరే పనులు చూసుకొని మళ్ళీ బయలుదేరి నేను బార్కి వెళ్ళిపోయాను. ఇది రోజు నా రొటీన్ వర్క్ అనమాట. ఇంకా ఇంటికాడ ఏదేదో పనులు చేసిన అవన్నీ చెప్పుకోవాలంటే కూడా నాకు ఇన్సల్ట్గా ఉంది. సో అలాంటి పనులన్నీ చేసుకుంటా ఉంటే ఈ హాల్ టికెట్ రావడాన్ని నేను మర్చిపోయాను. హాల్ టికెట్ గురించే మర్చిపోయాను డేట్ సెట్ రాసేది. తర్వాత ఒకరోజు ఇంటికి వెళ్తే నైట్ 12:30కి మా భార్య చెప్పింది, నీకేదో హాల్ టికెట్ వచ్చిందని చెప్తే చూస్తే ఆ రోజు మరుసటి రోజు మార్నింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ చిత్తూరులో అని చెప్పారు. నాకు షాక్ అయిపోయింది. నేను అప్పుడు అప్లై చేసినాను కానీ తర్వాత దాని గురించి